బాలయ్యతో మలినేని గోపీచంద్ హిస్టారికల్ మూవీ చెయ్యాలి అనుకున్నారు. అనుకోవడమే కాదు, అదిరిపోయే పాయింట్తో హిస్టారికల్ స్టోరీ రెడీ చేశారు. బాలయ్యకు చెప్పడం, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అయితే లాస్ట్ మినిట్లో ఈ కథను పక్కన పెట్టి మరో కథతో సినిమా చేయాలి అనుకున్నారు. ఇప్పుడు కొత్త కథ ఓకే అవడంతో త్వరలోనే పట్టాలెక్కించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేయనున్నారనేది ప్రకటించనున్నారు. ఇందులో బాలయ్యకు జంటగా అందాల తార నయనతార నటిస్తోంది. ఇక అసలు విషయానికొస్తే బాలయ్యతో అభిరుచి గల నిర్మాత దిల్ రాజు ఎప్పటినుంచో సినిమా చేయాలి అనుకుంటున్నారు, కానీ ఇంతవరకు సెట్ కాలేదు. గతంలో బాలయ్యతో సినిమా చేయడం కోసం ఓ డైరెక్టర్ ను రంగంలోకి దింపి ట్రై చేస్తారు, కానీ వర్కౌట్ కాలేదు. ఇప్పుడు బాలయ్యతో దిల్ రాజు మూవీ ఫిక్స్ అయిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన మార్కో చిత్రాన్ని డైరెక్ట్ చేసిన హనీఫ్ ఆడేని బాలయ్య కోసం స్టోరీ రెడీ చేశాడట. ఈ కథ విని బాలయ్య ఓకే చెప్పారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వార్త లీక్ అయినప్పటి నుంచి మలయాళం డైరెక్టర్ బాలయ్య కోసం ఎలాంటి కథ రెడీ చేశాడనేది ఆసక్తిగా మారింది. మలినేని గోపీచంద్ తో బాలయ్య చేస్తున్న మూవీ తర్వాత ఈ సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. మార్కో మూవీ సక్సెస్ అవడంతో దిల్ రాజు డైరెక్టర్ హనీఫ్ కు అడ్వాన్స్ ఇచ్చారు. అయితే దిల్ రాజు బ్యానర్ లో హనీఫ్ యంగ్ హీరోతో సినిమా చేస్తాడని వార్తలొచ్చాయి. ఇప్పుడు బాలయ్య కోసం పవర్ఫుల్ స్టోరీ రాశాడనే వార్త ఆసక్తిగా మారింది. త్వరలో ఈ క్రేజీ కాంబో మూవీని అనౌన్స్ చేస్తారని అంటున్నారు. మరి ఈ సినిమా ప్రచారంలో ఉన్నట్టుగా నిజమవుతుందో లేక గాసిప్ గా మిగిలిపోతుందో చూడాలి.